ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఈ సాంగ్‌కి అయితే నేను ఇంక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. దీంతో ఈ వీడియోకి అయితే చాలా బాగా అయితే లుక్ వచ్చింది. మీరు కూడా వీలుంటే మీరు చేసుకోండి. గర్ల్స్‌కి అయితే చాలా బాగా అయితే సెట్ అవుతుంది ఇది. ఇక్కడైతే నేను ల్యాండ్ స్క్రీన్‌లో అయితే చూపిస్తున్నాను. ఫుల్ స్క్రీన్‌లో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. అక్కడ వెళ్లి చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ మ్యూట్‌లో అయితే పెడుతున్నా. ఎందుకంటే నాకు కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి నేనైతే మ్యూట్‌లో పెడుతున్నా. మీరు మీ డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. ఇప్పుడైతే నేను డెమో అయితే చూడండి ఒకసారి. మారిందా చుక్కల్లో ఉండే జీకేలు నువ్వలా సాగేతో వంతా. సో వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రాజెక్ట్లోకి అయితే వెళ్దాం. ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన మీకైతే స్టార్టింగ్లో అయితే ఇలాగైతే ఉంటుంది. మీకు స్టార్టింగ్లో నేనైతే ఫ్రంట్ అయితే టోటల్గా ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ నేను ఇక్కడ కింద ఇక్కడ నేను ఇంక్ మార్క్ అనేది అంటే ఇంక్ ఎఫెక్ట్ అనేది నేను ఆఫ్ చేసి ఉంచాను. ఆఫ్ ఉన్నదాన్ని ఆన్ చేసుకోండి. మీరు ఇక్కడ ఆన్ చేసుకోండి. మొత్తం నేను 4 ఏమో ఎంత ఇచ్చాను, అదేమో ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకైతే ఇలాగైతే ఉంటుంది. స్టార్టింగ్లో కింద ఫ్రంట్ అయితే ఇచ్చాను కదా నేను, ఫ్రంట్ లింక్. ఆ ఫ్రంట్ లింక్ అయితే మీరైతే అక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏం లేదు, ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ పైన బోనస్ ఉంది కదా, బోనస్ సెలెక్ట్ చేసుకొని నేను ఇచ్చిన ఫ్రంట్ అయితే మీరైతే అక్కడైతే యాడ్ చేసుకోండి. దాని తర్వాత కింద మీకు ఫోటో ఉంటుంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ ఫోటోతో అయితే ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ ఇలాగైతే పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ 3 ఫొటోస్, ఇక 2 ఫొటోస్ అయితే మీకైతే నేను ఇచ్చాను, 2 ఫొటోస్ దాకా. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ 2 or 3 ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ దీన్ని డూప్లికేట్ లేయర్ చేయండి. డూప్లికేట్ లేయర్ చేసిన దాని తర్వాత దీన్ని కొంచెం జరుపుకోండి. ఈ బీట్ మార్క్ వరకు జరుపుకోండి. దాని తర్వాత ఈ బీట్ మార్క్ వరకు మీకు ఇచ్చిన ఫాంట్ ఈ ఇంకు మీ బీట్ మార్క్ వరకు అయితే జరుపుకోండి. దీన్ని కట్ చేసుకోండి. ఇక్కడ ఇలాగైతే కట్ చేసుకోండి. ఇక్కడైతే సెట్ అయిపోతుంది మీకు. ఇలాగా సెట్ అయిపోయింది, బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది. దాని తర్వాత ఈ ఫోటో ఉంది కదా, ఫోటో అయితే ఫోటో సెలెక్ట్ చేసుకొని క్లయింట్ ఫీల్డ్లోకి ఈ ఫోటోని అయితే మీరు రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ కూడా అంతే, దీన్ని డూప్లికేట్ చేయండి. ఈ బీట్ మార్క్ వరకు అయితే జరుపుకోండి. ఇలాగైతే జరుపుకోండి. ఇలాగే ఇంక్ మార్క్ వరకు, సపోజ్ ఇక్కడ వరకు ఉందనుకోండి, ఇలాగైతే ఉందనుకోండి. ఈ బీట్ మార్క్ వరకు అయితే ఉంది దీన్ని అయితే కట్ చేసుకోండి ఇక్కడ. దాని తర్వాత సెట్ అయిపోయింది బాగా. దీన్ని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరైతే దీన్ని మీ ఫోటోతో అయితే రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ వరకు అయితే నేనైతే ఇక్కడ బీట్ మార్క్ అయితే అన్ని ఇచ్చాను, ఎందుకంటే ఇంక్ ఇచ్చాను. అది ఇంక్ మీరు అయితే ఆన్ చేసుకొని వీడియో అయితే డౌన్లోడ్ చేయండి, అంటే ఎడిట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు నేను ఇంక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, ఈ ఇంక్ ఎఫెక్ట్ని నుంచి ఇంక్ ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ వరకే మీరు అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆ ఇంక్ ఎఫెక్ట్ ఎందుకు ఇచ్చానంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ యాడ్ చేసుకోవాలి, ఫోటో యాడ్ చేసుకోవాలనేది ఒక క్లారిటీ అని ఉండాలి కాబట్టి ఈ వీడియో అయితే మీకు ఈ ఇంక్ అయితే ఇచ్చాను మీకు. ఇది చాలా బాగా అయితే వచ్చింది ఈ ఇంక్ ఎఫెక్ట్తోని. మీరైతే చేసుకోండి. మీ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, అంటే గర్ల్స్కి అయితే సెట్ అయిపోతుంది, బాయ్స్కి అంతా సెట్ అవ్వదు కానీ గర్ల్స్కి అయితే సెట్ అవుతుంది. ఒకసారి చేసుకోండి మీరు. వీడియో ఫాంట్ కూడా యాడ్ చేసుకున్న దాని తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని మీరైతే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.